హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఈజే హ్యాపీ కుమార్స్ ఫ్యామిలీ. శివరాత్రి రోజు మేము మా దగ్గరలో ఉన్న టెంపుల్కి అమ్మవారికి సంబంధించిన సారీని పెళ్ళికూతురు తరపున మేము తీసుకెళ్ళామన్నమాట. మా గల్లీలో అందరం కలిసి టెంపుల్ వరకు అమ్మవారి సారీని తీసుకెళ్ళడం అనేది జరిగింది. చాలా బాగా ఊరేగిస్తూ తీసుకెళ్ళాం. మంగళ వాయిద్యాల మధ్యలో, మంగళహారతుల మధ్యలో అమ్మవారి సారీని మేము తీసుకెళ్ళాం. చూడండి ఎంత బాగా జరిగిందో. అందరం కలిసి వెళ్ళాము టెంపుల్కి. చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. అందరం కలిసి ఇలా పెళ్ళి ఊరేగింపుగా వెళ్ళడం, అది శివపార్వతుల కళ్యాణానికి ఇలా వెళ్ళడం చాలా 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 సంతోషంగా అనిపించింది. అన్నట్టు ఇది ఎక్కడో చెప్పలేదు కదా, ఇది కరీంనగర్లో ఉన్న రేకుర్తిలో అమృతేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. అక్కడికి మేము కళ్యాణం కోసం అందరం కలిసి అమ్మవారికి సంబంధించిన సారీని తీసుకెళ్ళాము. పెళ్లి కొడుకుకి సంబంధించిన సారీ వేరే వాళ్ళ తరపున వస్తుందండి. మేము మా రేకుర్తి తరపున మేము అమ్మవారికి సంబంధించిన సారీని ఇలా తీసుకెళ్ళాము. అందరం కలిసి వెళ్ళాము. ఒక్కసారి చూడండి ఎంత బాగా సంతోషంగా ఆడుతూ పాడుతూ వెళ్ళామండి. ఓకే, ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వస్తున్నాము. ఇది టెంపుల్ ఏరియా అండి. టెంపుల్ ఎంట్రన్స్ అంటే గల్లీ ఉంటుంది కదా, టెంపుల్కి గల్లీ ఉంటుంది, ఆ గల్లీ ఎంట్రన్స్ ఇది. అందరం కలిసి ఇలా వెళ్తూ ఉంటే లైటింగ్స్ అంతా బాగా చేశారండి. లైటింగ్స్ కానీ సౌండ్స్ కానీ ఏదైనా చాలా చాలా బాగుంది. ఇది టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ అండి. వెళ్ళాము, లోపలికి వెళ్ళేసి వీళ్ళందరూ సారీని అక్కడ సమర్పించేశారు. అందరూ కలిసి వెళ్ళి అందరం కలిసి ఇచ్చేసాము సారీ అక్కడ. పెళ్లి కొడుకు తరపున కొంతమంది, పెళ్లి కూతురు తరపున కొంతమంది, అంటే తల్లిదండ్రుల స్థానంలో వాళ్ళు ఉండి కళ్యాణం చేస్తారు కదండి, అలా చేయడం జరిగింది. చాలామంది వచ్చారండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారనేసి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అందరూ కలిసి మంచిగా సంతోషంగా, నిజంగానే ఒక పెళ్ళి, మన దాంట్లో ఒక పెళ్ళికి వెళ్ళినంత సంతోషం అనేది అనిపించింది. బాగా అనిపించిందండి. ఇప్పుడు జీలకర్ర బెల్లం కార్యక్రమం జరుగుతుందండి. జీలకర్ర బెల్లం కార్యక్రమం అనేది ఇప్పుడు మనకు చూపిస్తున్నారు చూడండి. ఇప్పుడు తాళి కట్టే కార్యక్రమం అండి. చాలా బాగా అనిపించిందండి, నిజంగా చెప్తున్నాను. అసలు ఇంత గొప్ప అసలు ఇంతటి ప్రేమ తెలుసు కదండి, శివపార్వతుల ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో. వాళ్ళ ప్రేమ అనేది ఈ కళ్యాణం జరిగేటప్పుడు వాళ్ళ ప్రేమ అనేది గుర్తొచ్చిందండి. వాళ్ళు ఎన్ని వేల సంవత్సరాలు వేచి ఉండి ఎన్నో తపస్సుల మధ్యలో పార్వతీదేవి ఎంతో తపస్సు చేసి శివుణ్ణి ఇచ్చి వరించిందండి. తెలుసు కదా మీ అందరికీ ఎంత వీళ్ళ ప్రేమ కథ అనేది అనంతమండి. ఎంతో పూలమాలలు వేయడం జరుగుతుందండి స్వామివారికి, అమ్మవారికి. చాలా బాగా చేశారండి అయ్యవార్లు కూడా పూజలు. చాలా బాగా అనిపించింది. తర్వాత మంగళహారతి అనేది ఇవ్వడం జరిగిందండి స్వామివారికి, అమ్మవారికి. ఇప్పుడు తలంబ్రాల కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు స్వామివారికి, అమ్మవారికి హారతి ఇవ్వడం అనేది జరుగుతుందండి. హారతి ఇచ్చిన తర్వాత, హారతి ఇచ్చేటప్పుడు పాట చాలా చాలా బాగుంటుంది కదండి. చాలా బాగా అనిపించింది హారతి ఇచ్చేటప్పుడు. అందరూ చాలా చాలా ఎంజాయ్ చేశారు. పాట మీద వినండి, చాలా బాగా పాడారు. నిజంగా శివపార్వతులు అక్కడే కూర్చొని ఎన్నట్టు అనిపించిందండి కళ్యాణం. చాలా బాగా అనిపించింది. అందరూ పిల్లల దగ్గర నుండి ఎంతో శ్రద్ధగా చూసారండి కళ్యాణాన్ని. చాలా 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 బాగా అనిపించింది. దాని తర్వాత హారతి ఇవ్వడం జరిగిందండి. అందరికీ కూడా హారతి తీసుకోమని ఇవ్వడం జరిగింది. తర్వాత అమ్మవారికి, స్వామివారికి తలంబ్రాలు అనేది సమర్పించారండి. ఇప్పుడు తలంబ్రాల కార్యక్రమం జరుగుతుందన్నమాట.
ఒకవైపు అబ్బాయి వాళ్ళు. ఇదండి మరేకుర్తిలో శివ కళ్యాణం. చూశారు కదండి, మీరు అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అందరూ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.